హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఎల్పిజి సిలిండర్ బుక్ చేస్తే 100% క్యాష్ బ్యాక్ రావచ్చు అనే న్యూస్ అనేది ఈ మధ్య ట్రెండ్ అయింది. ఎందుకంటే మనం ఫోన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసినట్లయితే మనకు 100% క్యాష్ బ్యాక్ అనేది రావచ్చు. అంటే మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు ప్రతి గంటకు ఒక లక్కీ విన్నర్ కు 100% క్యాష్ బ్యాక్ అనేది వాలెట్ లో డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇదైతే జెన్యూన్ గా జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతిరోజు విన్నర్స్ లిస్ట్ అయితే ఫోన్ పే లో మనకు షో చేయడం అయితే జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి మనకు జెన్యూన్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎలాగో మనం సిలిండర్ అయితే బుక్ చేయాలి కదా, కానీ అదే సిలిండర్ మనము ఫోన్ పే ద్వారా బుక్ చేసి చూస్తే ఏమో మనకు అదృష్టం బాగున్నట్లయితే ఆ యొక్క లక్కీ విన్నర్ లో మన పేరు కూడా ఉండొచ్చునేమో. అందుకోసం అని చెప్పేసి మీరు ఒకవేళ రీసెంట్ గా సిలిండర్ బుక్ చేయాలి అనుకుంటే, ఎల్పిజి సిలిండర్ అంటే కమర్షియల్ సిలిండర్ అయినా ఓకే, లేదంటే ఇంట్లో కావాల్సినటువంటి డొమెస్టిక్ సిలిండర్ అయినా ఏదైనా కూడా సిలిండర్ బుక్ చేయాలనుకుంటే మీరు ఫోన్ పే ద్వారా ట్రై చేయండి ఒకసారి. మీకు అదృష్టం బాగున్నదంటే 100% క్యాష్ బ్యాక్ అనేది మీకు రావచ్చు. అదృష్టం బాగాలేకుంటే గినా సరే వదిలేసేయండి. ఎందుకంటే ఎలాగో మనం సిలిండర్ అయితే బుక్ చేయాలి కదా, సిలిండర్ అయితే వచ్చేస్తుంది, మనకు బోనస్ లాగా అనమాట ఈ యొక్క 100% క్యాష్ బ్యాక్ అనేది. అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోలో ఫోన్ పే ద్వారా ఎల్పిజి సిలిండర్ అనేది ఎలా బుక్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే క్లియర్ గా వీడియో అర్థమవుతుంది అనమాట. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అప్పుడు తెలుస్తుంది అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయట్లేదు. ఎందుకంటే ఎక్కువ లైక్ చేసినట్లయితే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందర ఉంచేదానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అందుకోసం చెప్పేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ బుక్ చేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫోన్ పే యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఫోన్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పక్కన వ్యూ ఆల్ మీద క్లిక్ చేయాలి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ యూటిలిటీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క యూటిలిటీస్ లో లాస్ట్ లో కనిపిస్తుంది చూడండి, బుక్ ఏ సిలిండర్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది చూడండి, విన్ ఏ ఫ్రీ సిలిండర్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. క్లియర్ గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం కూడా జరిగింది అనమాట. ఇక్కడ నీడ్ ఎల్పిజి సిలిండర్, బుక్ యువర్ ఆన్ ఫోన్ పే అండ్ గెట్ లక్కీ అని చెప్పేసి స్టాండ్ ఏ ఛాన్స్ టు విన్ ఏ ఫ్రీ సిలిండర్ ఎవ్రీ హవర్. ప్రతి గంటకు ఒక లక్కీ విన్నర్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 to 11 మధ్యలో ఎవరైతే బుక్ చేశారో వాళ్ళ లిస్ట్ లో నుంచి ఒక్కరిని లక్కీ విన్నర్ గా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సెలెక్ట్ చేసి ఆ విన్నర్ కు 100% క్యాష్ బ్యాక్ అనేది, అంటే ఎంతైతే ఈ యొక్క సిలిండర్ బుక్ చేయడానికి అమౌంట్ పే చేశారో అంత అమౌంట్ ఫోన్ పే వాలెట్ లో డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే జెన్యూన్ గా జరుగుతుంది. ఎందుకు జెన్యూన్ అంటున్నానంటే, మీట్ ది విన్నర్స్ వ్యూ లిస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు విన్నర్స్ లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 24th ఫిబ్రవరికి ఇక్కడ 7 మెంబర్స్ మొబైల్ నెంబర్స్ లాస్ట్ 2 డిజిట్స్ అండ్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ 24th ఫిబ్రవరి లాస్ట్, తర్వాత ఫిబ్రవరి 23, 22 ఇలాగా లిస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ స్కీమ్ అనేది ఒకసారి చూద్దాం. ఈ స్కీమ్ చూసినట్లయితే మనకు 21st జనవరి నుంచి అయితే ఇక్కడ విన్నింగ్ లిస్ట్ అయితే మనకు షో చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ఆఫర్ అనేది ఎప్పుడు వరకు ఉందంటే December 31st, 2025 వరకు ఈ ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క ఎల్పిజి సిలిండర్ బుక్ చేసే విధానం చూద్దాం. సింపుల్ అనమాట. ఇక్కడ మీరు ఏ గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేయాలనుకుంటున్నారో, భారత్ గ్యాస్ గానీ, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్, వీటిల్లో ఏ సిలిండర్ కనెక్షన్ అయితే మీ దగ్గర ఉందో దాని మీద క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా నా దగ్గర భారత్ గ్యాస్ ఉంది కాబట్టి భారత్ గ్యాస్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బుక్ యూజింగ్ రిజిస్టర్ కాంటాక్ట్ నెంబర్ అనమాట. సింపుల్ గా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నా. ఇలా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రెసెంట్ గ్యాస్ సిలిండర్ రేటు ప్రైస్ ఎంతైతే ఉందో అంత ప్రైస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. సింపుల్ గా మనకు 855 అనేది ఇప్పుడు ఉంది. సింపుల్ గా ప్రొసీడ్ టు పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏ అకౌంట్ నుంచి అయితే మీరు అమౌంట్ పే చేయాలనుకున్నారో ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు క్రెడిట్ కార్డు త్రూ అమౌంట్ పే చేయాలనుకుంటే ఒక 6 to 7 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అదే కింద సేవింగ్ అకౌంట్ త్రూ అయితే మీరు ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు నేను క్రెడిట్ కార్డు త్రూ ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఓన్లీ 855 అంతే సేమ్ రేట్ అనేది వచ్చింది. క్రెడిట్ కార్డు కింద సెలెక్ట్ చేసినట్లయితే 862 రూపీస్ వచ్చింది అనమాట. అంటే ఒక 7 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇక్కడ మనకు పే అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే యూపీఐ పిన్ సెట్ చేసుకుంటారు కదా, ఆ యొక్క యూపీఐ పిన్ ఇచ్చినట్లయితే మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను పిన్ అనేది ఇస్తున్నా. ఇలా పిన్ ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. అంటే మనం ప్రాపర్ గా పేమెంట్ అనేది పే చేసాము. పే చేసిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి రీసెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, రీసెంట్స్ లో
పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వ్యూ హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే దీని మీద ఇక్కడ మనకు సిలిండర్ బుక్ చేసినటువంటి డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఒకసారి దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క రిసిప్ట్ అనేది మనకు రావడం జరిగింది. ఈ యొక్క సిలిండర్ అనేది లోకల్ గా అయితే మనకు 1 or 2 days లో మనకు సిలిండర్ అనేది డెలివర్ అవుతుంది. దూర ప్రాంతాల వారికి అయితే ఒక 2-3 days అనేది మనకు టైం పడుతుంది అనమాట. కానీ సిలిండర్ అనేది మీకు ఖచ్చితంగా డెలివర్ అవుతుంది. ఒకవేళ డెలివర్ కాలేదనుకోండి, మీ యొక్క గ్యాస్ కు సంబంధించిన పాస్బుక్ మీద ఆ యొక్క ఆఫీస్ నెంబర్ ఉంటుంది. ఆఫీస్ కు కాల్ చేసినా కూడా ఆ యొక్క డెలివరీ ఎప్పుడు ఇచ్చేది మీకు టైం అనేది మెన్షన్ చేస్తారనమాట. ఇలాగా మీరు కూడా సింపుల్ గా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఫోన్ పే ద్వారా బుక్ చేయడానికి ట్రై చేయండి. మీకు అదృష్టం బాగున్నదంటే 100% క్యాష్ బ్యాక్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వారికి కూడా యూజ్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.